సార్ మీరు అడిగినట్లు ఇప్పుడు కేసీఆర్ క్షమాపణ చెప్తాడు తెలంగాణ ప్రజలకని అనుకుంటున్నారా? అది ఆయన ఆయన సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నిన్న ఆయన మాట్లాడిన పద్ధతి ప్రకారం చూస్తే తెలంగాణ ప్రజలు 2 సార్లు అధికారంలోకి తెచ్చిన ఆయనను మొన్న ఎన్నికల్లో ఓడించారంటే ఎందుకు ఓడించారని ఆయన ఆత్మవిమర్శలు చేసుకోవాలి. ఇప్పుడు చాలామంది ఆయన అనుయాయులే, ఆయన ఎంబడి ఉన్నవారు బీఆర్ఎస్ను వదిలిపెట్టేసి వేరే పార్టీలో పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు వస్తుంది, ఎందుకు జరుగుతుంది అని ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఆయన నిన్న పోయినాక కూడా అక్కడ కూడా నిన్న మాట్లాడుతూ మేకబన్న పులిలా ఆయన గాంభీర్యం ప్రదర్శిస్తూ మాట్లాడటం జరిగింది. ఆయన లోపాలను అనేది గ్రహించనేది సరిదిద్దే ప్రయత్నం చేసుకుంటే మంచిది. తెలంగాణ ప్రజలు ఆయన నిజంగానే తెలంగాణ గురించి పోరాడిండు అనే భ్రమలో ఆయన మాయమాటల్లో పడి ఆయనను అధికారంలోకి తీసుకురావటం జరిగింది. కానీ తర్వాత తెలుసుకున్నారు వాళ్ళు, తెలంగాణ ప్రజలు ఈయన ఎంత ద్రోహం చేసిండు, ఎంత దగా చేసిండు అని తెలుసుకునేసి ఆయనను పక్కకు పెట్టడం జరిగింది. సో తెలంగాణ ప్రజల యొక్క నిజంగానే ఆయన ఆశీర్వాదాలు మళ్ళీ తీసుకోవాలంటే తన తప్పును ఒప్పుకొనేసి ప్రజలకు క్షమాపణలు చెప్పి గతంలో చేసిన తప్పులు నేను మళ్ళీ చేయననేసి ఆయన ప్రజల ముందుకు వస్తేనే ఏమైనా లాభం ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ ప్రజలు కేసీఆర్ను తెలంగాణ ద్రోహిగా భావిస్తున్నారు. ఆయనను తెలంగాణ యోధుడిగా ఇప్పుడు భావించటం లేదు. ఆ విషయాన్ని ఆయన గ్రహించాలి. ఆయనే రివర్స్లో రేవంత్ రెడ్డిని అంటున్నాడు కదా, ఇదేం లాంగ్వేజ్, సీఎం యూజ్ చేయాల్సిన లాంగ్వేజ్ ఇదా అని. ఒకసారి ఆయన గతంలో యూజ్ చేసిన లాంగ్వేజ్ అనేది ఆయన జ్ఞాపకం చేసుకుంటే బాగా, ఒక ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంది, టిట్ ఫర్ టైట్. సో కుక్క కాటికి అనేది నేను పక్క వర్డ్ యూజ్ చెయ్య, ఆ దెబ్బ కావాలంటారు. కేసీఆర్ కావాల్సింది అది. రేవంత్ రెడ్డి గారు బహుశా కొద్దిగా హార్డ్గా మాట్లాడుతున్నా కానీ కేసీఆర్కు అర్థమయ్యే భాష అదే. కేసీఆర్కు అర్థమయ్యే భాష అదే కాబట్టి ఆయన ఆ విధంగా మాట్లాడుతున్నారు. దాన్ని తెలంగాణ ప్రజలు కూడా తప్పు పట్టడం లేదు. ఎందుకంటే కేసీఆర్ గారు గతంలో ఏ విధంగా మాట్లాడిండు, ఏ విధంగా సంస్కారహీనంగా మాట్లాడిండు, అవన్నీ కూడా ఉన్నాయి కదా, అన్నీ రికార్డెడే ఉన్నాయి కదా. ఆ వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి, సీడీస్ ఉన్నాయి, అవన్నీ రేపు రికార్డ్ చేస్తాం.